నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి బండారు శివ తెలిపారు. నాంపల్లి మండల పరిధిలో విత్తనాల క్రయ విక్రయాలు జరిపే దుకాణదారులు రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించకూడదని, నిబంధనలకు విరుద్ధంగా నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం నాంపల్లి మండల పరిధిలో విత్తనాల క్రయ విక్రయాలు జరిపే దుకాణాలను మండల వ్యవసాయ అధికారి బండారు శివ, నాంపల్లి ఎస్ఐ లింగారెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి బండారు శివ తెలిపారు. నాంపల్లి మండల పరిధిలో విత్తనాల క్రయ విక్రయాలు జరిపే దుకాణదారులు రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించకూడదని, నిబంధనలకు విరుద్ధంగా నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం నాంపల్లి మండల పరిధిలోని విత్తనాల క్రయ విక్రయాలు జరిపే దుకాణాలను మండల వ్యవసాయ అధికారి బండారు శివ, నాంపల్లి ఎస్ఐ లింగారెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ, వానాకాలం ప్రారంభమవుతున్నందున రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో నకిలీ విత్తనాలను, గడువు ముగిసిన లేదా అనుమతి లేని విత్తనాలను విక్రయించకూడదని తెలిపారు. రైతులకు విత్తనాలను విక్రయించే సమయంలో తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని, రసీదులు తీసుకోవడం వలన విత్తనాల కంపెనీ వివరాలు తెలియడంతో పాటు రైతులకు భవిష్యత్తులో ఏమైనా సమస్యలు ఎదురైతే పరిష్కారం పొందేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. విత్తనాల దుకాణదారులు క్రయ విక్రయాలు జరిపే రసీదు పుస్తకాలు, విత్తన నిల్వల వివరాలు తెలియజేసే పుస్తకాలను అటెస్టేషన్ చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా విత్తనాల విక్రయ దుకాణాలలో విత్తన నిల్వలు, రసీదు పుస్తకాలు, స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు మరియు సంబంధిత అధికారులను పరిశీలించారు. అనంతరం నాంపల్లి ఎస్ఐ లింగారెడ్డి మాట్లాడుతూ, లైసెన్స్ లేకుండా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి విత్తనాల వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ప్రతి విషయాన్ని గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బండారు శివ, నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.